సిరీస్ను సక్సెస్ చేసిన ప్రేక్షకులకు అందరికి కూడా మా ధన్యవాదాలండి. సో జనరల్గా ఈ సిరీస్ అనేది మేము స్టార్ట్ చేసినప్పుడు అంటే ఇంత ఎక్స్పెక్టేషన్స్లో ఇంత రీచ్ వెళ్తుందనేసి కూడా నేనైతే ఏ రోజు ఊహించలేదు. ఒక సిరీస్ తీస్తున్నాము, దీన్ని అంటే సీజన్ 1 అనేది కూల్గా ఒక లో ప్రొఫైల్తో వెళ్ళిపోదాం అన్నట్లు చేశాము. బట్ ఇది రిలీజ్ అయిన తర్వాత ఈ రేంజ్లో అంటే మేము ఊహించిన దానికంటే కూడా అంటే వ్యూవర్స్ అనేది అంత హ్యూజ్ సక్సెస్ చేస్తారనేసి నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ తెలుగు కంటెంట్ బేస్డ్ అండ్ పర్టికులర్గా మన తెలంగాణ నేటివిటీతో ఈ సిరీస్ అనేది చేశాం, స్టోరీ అనేది. బట్ ఇది నాకు ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్ నా సర్కిల్ బట్టి, ఎందుకంటే నేను నా ఎడ్యుకేషన్ అంతా నార్త్ ఇండియాలో చేశాను కాబట్టి ప్రతి స్టేట్ నుండి నాకు ఫ్రెండ్స్ అనేది ఉన్నారు. సో ఎక్కువగా దీన్ని బీహార్, హర్యానా, దాని తర్వాత జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ ఇటువైపు నుండి అండ్ ఈవెన్ మన తెలుగు స్టేట్స్లో కూడా ఎక్కువగా మన అంటే రూరల్ ఏరియాస్ నుండి కూడా ఈ సిరీస్ అనేది అంత గొప్పగా అనేది ఆదరిస్తున్నారండి. ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు, ప్రేక్షకులందరికీ కూడా. అండ్ ముందు ముందు కూడా ఇంకా ఇలాంటి మంచి ప్రాజెక్ట్స్ తోటి మీ ముందుకు అనేది డెఫినెట్గా వస్తాము. దీంట్లో ముందుగా చెప్పాలంటే ప్రతి ఆర్టిస్ట్ మాకు స్టార్టింగ్ నుండి కూడా ఈ స్టోరీ బిల్డ్ చేసేటప్పటి నుండి కూడా సపోర్ట్ చేశారు. చాలామంది సపోర్ట్ చేశారు, ప్రతి ఆర్టిస్ట్ కూడా. అండ్ టెక్నీషియన్స్ తీసుకున్నా కూడా వాళ్ళు ఇనీషియల్ స్టేజ్ నుంచి కూడా మేము కొత్తగా ఈ ప్రొడక్షన్ వైపు అంటే డిస్ట్రిబ్యూషన్లో మాకు కొంత ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, కానీ ప్రొడక్షన్లో ఎక్స్పీరియన్స్ లేకపోయినప్పటికీ అందరూ మమ్మల్ని ఒక రైట్ వేలో గైడ్ చేస్తూ ఈ కంటెంట్ నమ్మి, ఈ సబ్జెక్ట్ అనేది నమ్మి ప్రతి ఒక్కరు ఆదరించినందుకు ప్రతి టెక్నీషియన్కు అండ్ ప్రతి ఆర్టిస్ట్కి కూడా ధన్యవాదాలండి. సో దీన్ని నేను ఎక్కువ టైం కూడా తీసుకోదలుచుకోవట్లేదు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. టిఎస్ఆర్ మూవీ మేకర్స్, మా పేరు తిరుపతి శ్రీనివాసరావు. ఇంతకుముందు ప్రొడక్షన్ 1గా తెగమగ తాండా మూవీ తీసాము. సెకండ్ ఫిల్మ్గా ఈ కోబలి వెబ్ సిరీస్ తీసాము. వెబ్ సిరీస్ అన్ని భాషల్లో అందరూ ప్రజలంతా కూడా ఆదరించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము టీం తరఫున. ఈ కోబల్లో చేసిన ప్రతి ఒక్క టెక్నీషియను, ప్రతి ఒక్క యాక్టర్కి, అట్లాగే డిఓపి, డైరెక్టర్ గారికి, వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. వారి కష్టం ఇంత సక్సెస్తో మీ ముందుకు వచ్చినందుకు ఇండియా మొత్తం వారీగా హాట్‌స్టార్ ప్లాట్ఫారం నుంచి ఈ కోబలిని ప్రజెంట్ చేసిన హాట్‌స్టార్ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, ఇది అన్ని రాష్ట్రాలు కూడా సూపర్ హిట్గా సక్సెస్గా వెళ్తుంది కాబట్టి మరొకసారి సెకండ్ 2 కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాము. సెకండ్ 2 నుంచి కూడా ఇటు కొట్టాలని ఆశిస్తూ ఉన్నాము. దానికి ప్రొడ్యూసర్లు కూడా జోజి గారు కానీ, రాజశేఖర్ రెడ్డి గారు, మేము కూడా కోఆర్డినేట్గా ఉండి దీన్ని ఇంత సక్సెస్ చేసినందుకు కూడా ఈ కోబలి టీం అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. Thank you so much, media friends andariki. I would like to thank each and every person who worked for Kobali. Director Revant, Ravi Prakash garu, Venkat garu, Rocky Singh, and producer support చేసినందుకు Tirupati Srinivasarao garu, Rajshekar Reddy garu, and each and every technician who worked for this Kobali. And thank you so much for team Hotstar for taking this project, and ఇది సక్సెస్ చేసినందుకు ఆడియన్స్ కూడా many thanks. బాగా రీచ్ కూడా మంచిగా వచ్చింది. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దాట్. ఐ థింక్ ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలంటే జ్యోతికి చెప్పాలి, మా ప్రొడ్యూసర్ గారికి చెప్పాలి. సో ఐ థింక్ థ్యాంక్ యూ జో. మరి రవిప్రకాష్ గారికి, రాకీ మా బావ అంటాను యాక్చువల్లీ. సో ఆయనకి, తర్వాత వెంకట్ సార్ లాస్ట్ మినిట్లో ఆ ఒక్క చిన్న సీన్ కోసం వేరే యాక్టర్లు ఎవరు ఐ థింక్ సీజన్ 2 చేస్తారా లేదా అని కూడా ఆలోచించకుండా ఆయనకు నచ్చింది. ఇమీడియట్లీ ఆయన కూడా ఓకే అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మై ఫేవరెట్ యాక్టర్ వెంకటరత్నం, తరుణ్ రోహిత్. ఐ మీన్ వెంకటరత్నం అందరికీ తెలుసు, బట్ హీస్ యాక్చువల్ నేమ్ ఈస్ రాఘవ. పవన్. సో పవన్ మణికంఠ. యా. అండ్ ఐ థింక్ ఎస్ఐ రఘుగా మీకు బాగా తెలిసే ఉంటాడు ఈ క్యారెక్టర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మణి రాజు క్యారెక్టర్గా. సో ఇంకా చెప్పాలంటే ఐ థింక్ డిఓపి రోహిత్ బచ్చు ఈరోజు రాలేదు, హీస్ బిజీ ఇన్ సమ్ షూట్, బట్ హీ డిడ్ ఫెంటాస్టిక్ జాబ్. అంటే రస్టిక్గా కావాలి, అదొక లుక్ డిఫరెంట్గా రావాలి అనే దాని గురించి అతను స్పెండ్ చేసిన టైం కావచ్చు, లైటింగ్ కోసం, ద వే హీ డిడ్ ద గ్రేడ్ అండ్ ఎవ్రీథింగ్. కలరిస్ట్ రామూర్తి గారు, అండ్ ఎడిట్ చేసిన కిషోర్ సార్, కిషోర్ మద్దాలి,
అండ్ సౌండ్ డిజైనర్ శివప్రసాద్ గారు, ఆయన. అండ్ ఇంకా ఫైనలీ చెప్పాలంటే హరిగౌర గారు హాంటింగ్ మ్యూజిక్ ఇచ్చారు. యాక్చువల్లీ సిరీస్కి చాలా ప్లస్ అయింది. చాలా చోట్ల ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎలివేటింగ్ ద ఎమోషన్స్ డిఫరెంట్ స్టేజెస్లో. అండ్ దెన్ మై ప్రొడక్షన్ టీమ్ ఫెంటాస్టిక్గా ఎగ్జిక్యూట్ చేసిన మహేష్ గారు, తర్వాత క్రియేటివ్ ప్రొడ్యూసర్ సాగర్, తర్వాత మా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ సిద్ధు, సూర్య, ఎవ్రీవన్. ఐ థింక్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ. స్టేజ్ మీద ఉన్న వాళ్ళని చూస్తే ఎందుకు వీళ్ళంత నర్వస్ ఫీల్ అవుతున్నారు అనుకునేవాడిని. ఫస్ట్ టైం వాళ్ళు ఎక్కాక ఏం కనిపించలేదు, ఎవరు కనిపించలేదు, లైట్స్ మొహాన్ని కొట్టాక ఇప్పుడు అర్థమైంది ఓకే స్టేజ్ మీద ఉండి మాట్లాడడం చాలా కష్టం అని. బట్ మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఫస్ట్లీ థ్యాంక్స్ టు రేవంత్. హీఈస్ బీన్ మై ఫ్రెండ్ ఫర్ ఆల్మోస్ట్ 6 years నౌ. మేము కలిసి ఒక వెబ్ సిరీస్ లాంగ్గా చేసాం. రీసెంట్లీ ఈ లాంచ్కి యాక్చువల్గా 1-man షో చేసింది రేవంత్ అని ఎవ్రీవన్ షుడ్ నో. బికాజ్ ఒక ప్రాజెక్ట్ బయటకి తీయడం అనేది, అంటే తీయడం ఒక ఎత్తు అయితే, ఒక ప్రాజెక్ట్ ఒక ఓటీటీకి వెళ్ళడం అనేది ఎంత కష్టం అనేది లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా అర్థమైంది. జో వాజ్ వెరీ సపోర్టివ్. జ్యోతి గారు థ్యాంక్ యూ అండి. నేను లాక్డౌన్లో వన్ ఆఫ్ మై ఫస్ట్ యాక్టింగ్ గిగ్స్ ఒక శానిటైజర్ యాడ్ అనమాట. ఆ శానిటైజర్ యాడ్లో జో చూసి నేను ఎప్పుడైనా సీరియస్ కానీ సినిమా తీస్తే నేను పెట్టుకుంటా అన్నారు. ఏదో చెప్పిందిలే అనుకున్నా. ఒక 3 months later యాక్చువల్గా కాల్ వచ్చి సో షీ కెప్ట్ హర్ ప్రామిస్. థ్యాంక్ యూ సో మచ్ జో. సో వెన్ జో, రాజశేఖర్ గారు, ఎవ్రీ వన్ వర్ సపోర్టివ్. దే వర్ డేస్ వెన్ దే హ్యాడ్ దేర్ మొరాల్ డౌన్. అప్పుడు రేవంత్ లిటరల్గా 1-man షో చేసి హీ సెడ్ ట్రస్ట్ మీ, ఈ సిరీస్ నేను ఒక నేషనల్ లెవెల్ ప్లాట్ఫామ్కి సేల్ అయ్యేలా చూస్తాను అని. సో కూడోస్ టు రేవంత్. ఎక్స్ట్రాడినరీ జెంటిల్మెన్, ఎక్స్ట్రాడినరీ టెక్నీషియన్. అండ్ నాలాగా ఫస్ట్ ఫ్యూ ప్రాజెక్ట్స్లో గెటింగ్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ యాక్టర్స్ లైక్ రవి ప్రకాష్ గారు, వెంకట్ గారు, ఇట్ ఈస్ నథింగ్ షార్ట్ ఆఫ్ అ మిరకల్. సో ఇంకెక్కువ మాట్లాడను, కల్దీరు పడిపోయేలా ఉన్నా. సో థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అందరికీ థ్యాంక్స్ చెప్పి బోర్ కొట్టించదలుచుకోలేదు. వాళ్ళందరికీ నేను ఎన్నోసార్లు చాలాసార్లు చెప్పాను. బట్ ఈరోజు పర్టికులర్గా ముగ్గురికి థ్యాంక్స్ చెప్పాలి. అది ఫస్ట్ మీడియాకి, 2 ప్రేక్షకులకి, 3 హాట్స్టార్కి. ఎందుకు అంటే ఈ పోస్టర్లో చూస్తే అమ్ముడుపోయే మొహం ఒక్కళ్ళది లేదు. అలాంటి ఒక సిరీస్ని ఆదరించి ముందుకు తీసుకొచ్చి ఒక కొత్త టాలెంట్ని, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కోబాలి కాదు, ఇది కోబలి అనే ఈ సిరీస్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి, అంటే ఇన్ని ఫోన్ కాల్స్ ఇంత అందరూ మెచ్చుకుంటున్నారు అంటే ఈ ముగ్గురు, మీడియా, ప్రేక్షకులు అండ్ హాట్స్టార్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎన్నో సంవత్సరాలు, ఇంచుమించు 20 సంవత్సరాలు దాటింది ఇండస్ట్రీలో. అయినప్పటికీ ఇంకా ఏదో వస్తుంది, ఇంకా ఏదో చేయగలం అనే ఒక నమ్మకంతో ప్రయాణిస్తూ ఉన్నాను. ఈ సిరీస్ నాకు ఫస్ట్ నిఖిల్ అనే ఒక అబ్బాయి వచ్చి సార్ ఇలా ఒక సిరీస్ అనుకుంటున్నామండి అని చెప్పి ఒక కాఫీ షాప్లో కథ చెప్పించాడు అనమాట. నాకు అస్సలు నమ్మకం లేదు ఇది ముందుకు వెళ్తుంది, లేకపోతే అసలు ఇది షూటింగ్ వరకు వెళ్తుంది అనే కూడా నమ్మకం లేదు. అలాంటి షూటింగ్కి వెళ్ళింది. షూటింగ్ అవుతున్నప్పుడు కూడా ఏదో ఆడతా పాడతా ఒక గొరిలా షూటింగ్ లాగా ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉండదు అనే ఒక తెలియని పరిస్థితిలో షూటింగ్ చేసాం. షూటింగ్ చేసిన తర్వాత అసలు ఇది ప్రేక్షకుల ముందుకి వస్తుందా లేదా అనే నమ్మకం కూడా లేదు. ఎందుకంటే మెయిన్ సేలబుల్ ఫేస్ అనేది లేదు, సేలబుల్ ప్రొడ్యూసర్ లేరు, సేలబుల్ ముందుకు తీసుకెళ్లే ప్రొడ్యూసర్ లేరు, సేలబుల్ డైరెక్టర్ లేరు. సో అలాంటిది ఈరోజు ఇంత మంచి రెస్పాన్స్ కోబలికి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. అంటే ఎప్పుడు వింటూ ఉంటాం, నమ్మి పని చేస్తూ ఉండు, నీ డ్యూటీ ఏదైతే ఉందో అది చేస్తూ ఉండు అని చెప్పి మనకు భగవద్గీతలో కూడా చెప్తూ ఉంటారు. సో ఆ రకంగా సిన్సియర్గా మనం ఏదైతే నమ్మామో ఆ పనిని సిన్సియర్గా చేస్తే తప్పకుండా నీకు రావాల్సిన విజయం, అది చిన్నదా పెద్దదా నేను చెప్పలేను కానీ, బట్ నీకు రావాల్సిన విజయం తప్పకుండా వస్తుంది అనే దానికి ఉదాహరణ ఈ కోబలి. ఆ కోబలి ద్వారా నాకు ఈ విజయం వచ్చింది. చాలా చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్గా ఈ సిరీస్ని గట్టిగా నమ్మి డెఫినెట్గా దీన్ని ప్రేక్షకుల్ని ఒక పెద్ద ప్లాట్ఫామ్ మీదకి తీసుకెళ్తాను అని రేవంత్ ఏదైతే నమ్మాడో, ఒక పట్టు వదలని విక్రమార్కుల్లాగా అలా ఎప్పుడు అంటే వస్తుంది సార్ అని చెప్పి నమ్మి తీసుకొచ్చాడు. కంగ్రాచులేషన్స్ రేవంత్. నేను చాలాసార్లు షూటింగ్లో అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టాను, సారీ, బట్
కంగ్రాచులేషన్స్ టు యూ టూ. అండ్ అలాగే ప్రొడ్యూసర్స్ జ్యోతి కానీ లేకపోతే మన శ్రీనివాస్ గారు, రాజశేఖర్ గారు, ఆ నిఖిల్ నాకు ఫస్ట్ వచ్చి కథ చెప్పారనమాట. సో రాజశేఖర్ గారి గురించి కూడా చెప్పాలి. ఆయన నమ్మారు, లేదండి ఇది ఫైట్స్ ఉంటాయి, యాక్షన్ ఉంటుంది, ఇలాంటి కాంటెంట్ ఇప్పటి వరకు తీసుకురాలేదు అని చెప్పి ఆయన చాలా బలంగా నమ్మారు. సో ఆయన నమ్మకం ఈరోజు ఇంత మంచి సక్సెస్కి కారణం. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ ఏ పార్ట్ ఆఫ్ కోబలి. 20 సంవత్సరాల పైబడి నా ప్రయాణానికి అట్లీస్ట్ ఒక లాంచ్, ఒక ప్లాట్ఫామ్ కోబలి ద్వారా దొరికింది. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ మీడియా మా మిత్రులకి అందరికీ థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చినందుకు మీ టైం తీసి ఇక్కడ వచ్చిన ప్రతి మనిషికి థ్యాంక్ యూ సో మచ్. అయితే కోబలి గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చారంటే ప్రేక్షకులు, వాళ్ళకి హృదయపూర్వక లవ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నెక్స్ట్ హాట్స్టార్ వాళ్ళు మమ్మల్ని మాకు ఛాన్స్ ఇచ్చినందుకు, మా రవి ప్రకాష్ చెప్పినట్టు దీని మీద పోస్టర్ మీద ఉన్నారు వాళ్ళు నాన్ సేలబుల్ కానీ అందరు యాక్టర్స్ చాలా బాగా చేశారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు రేవంత్, వెరీ గుడ్. ఆయన ఏజ్ తక్కువ కావచ్చు బట్ డైరెక్షన్ గేజ్ చాలా పెద్దది. దట్ ఈస్ వెరీ మచ్ దిస్ థింగ్. ఇంకా మా ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ వచ్చింది మా రాజశేఖర్ రెడ్డి గారు, ఆయనే నాకు ఈ ఫిలింలో ఛాన్స్ ఇవ్వడం జరిగింది. మా జ్యోతి రాథోడ్ గారు, ఇంకా లేటెస్ట్గా వచ్చిన మా తిరుపతి శ్రీనివాసరావు గారు. అండ్ ఐ అప్రిషియేట్ ఎవ్రీబడీస్ ఎఫర్ట్. ప్రతి క్యారెక్టర్ చాలా కష్టపడ్డారు. మా రవి ప్రకాష్ బ్రో ఎన్ని కష్టాలు పడ్డా, ఏది చేసినా హీ గేవ్ ఇస్ బెస్ట్. ఇది అట్లీస్ట్ ఇట్స్ నాట్ అట్లీస్ట్, ఇట్స్ ద మ్యాక్సిమం థింగ్. ఇంకా నాకు ఐఎమ్ హ్యాపీ టు సీ రవి యాజ్ ఆ ఫోర్గ్రౌండ్లో ఫైట్ చేస్తుంది. ఇంకా మా వెంకట్ బ్రో థ్యాంక్ యూ. అది ఒక చిన్న రోల్ కావచ్చు కానీ అసలైన కథ సెకండ్ సీజన్ షో స్టాపర్, అసలైన కథ సీజన్ 2. మీ అందరికీ ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు సీజన్ 1లో మీరు చూసింది ఓన్లీ ట్రైలర్, సీజన్ 2లో యాక్చువల్ మూవీ. అండ్ దట్ మీకు నిజంగా ఐ ప్రామిస్ యూ దాట్ అది చాలా 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 బాగుంటుంది. ఇంకా థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. I would like to appreciate and thank Hotstar for taking Kobali up and streaming on their platform. అంటే ఈ సిరీస్లో డైరెక్టర్ కానివ్వండి, డిఓపి కానివ్వండి, యాక్టర్స్ కానివ్వండి, అందరూ కొత్త వాళ్ళు. అంటే రవి ప్రకాష్ ఉన్నాడు సీనియర్ యాక్టర్, అంటే నాతో పాటు. మళ్ళీ నేను చిన్నప్పటి నుంచి చూడాల, నేను వచ్చినప్పటి నుంచి మేమిద్దరం ఒకే టైం వాళ్ళం. సో అలా ఇలాంటి అంటే ఇవాళ రోజున మన తెలుగు టెక్నీషియన్స్ అందరూ కొత్త వాళ్ళు. ఇలాంటి కొత్త వాళ్ళని ఒక డిజ్నీ హాట్స్టార్ లాంటి పెద్ద ప్లాట్ఫామ్ టేకప్ చేసి ఈ సిరీస్ని వాళ్ళు స్ట్రీమింగ్ చేస్తుందంటే అది మన తెలుగు లాంగ్వేజ్ కాదు, 7 లాంగ్వేజెస్ అండ్ ఆల్ లాంగ్వేజెస్లో ట్రెండింగ్ ఉంది. సో ఐ రిక్వెస్ట్ మీడియా టు సపోర్ట్ దిస్ యంగ్ టీమ్. అంటే మనం మీడియా మీరు అందరూ ఇట్లాంటి టీం సపోర్ట్ చేస్తే ఇంకా యంగ్ టాలెంట్ మన తెలుగు ఇండస్ట్రీలో నుంచి వస్తారనే నమ్మకం నాకు ఉంది. నేను సిరీస్ 2 సార్లు చూశాను, చాలా పర్ఫెక్ట్గా ఉంది. రేవంత్ నాతో ఒక సినిమా చేయి, ఎందుకంటే నేనేం చెప్పలేను. ఐ రియలీ లవ్డ్ యువర్ వర్క్. హీఈస్ వెరీ యంగ్ అండ్ హీ హ్యాస్ ఎ లాంగ్ కెరియర్. చాలా బాగా, ఐ మీన్ యూ ఆర్ గుడ్. అట్ ద సేమ్ టైమ్ డిఓపి రోహిత్ బచ్చు, ఎక్సలెంట్ వర్క్. దెన్ కమింగ్ టు యాక్టర్స్, అందరూ కొత్త వాళ్ళు కానీ వాళ్ళ పాత్రలో ఎంత కరెక్ట్గా చేశారంటే ఐ మీన్ అంటే చాలా ఫ్రెష్గా ఉంది. ఇందాక రవి ప్రకాష్ దీంట్లో సేలబుల్ ఫేస్లు అవన్నీ పాతకాలం అయిపోయింది, ఇప్పుడంతా ట్రెండ్ మారిపోయింది. డిజ్నీ హాట్స్టార్ లాంటి ప్లాట్ఫామ్లు ఉన్నాయి, దే విల్ గివ్ అస్ ద బ్రేక్. సో రవి కానివ్వండి, అండ్ ఐ మీన్ ఐ రియలీ లవ్డ్ యువర్ పర్ఫార్మెన్స్. కంగ్రాచులేషన్స్. ఐ మీన్ ఇట్స్ లాంగ్ వెయిటింగ్. మంచి యాక్టర్కి ఇట్లాంటి బ్రేక్ వచ్చి రావాలి. అండ్ కొత్త టాలెంట్ రమణ,
నెక్స్ట్ సీజన్ 2లో నాతో అతనికి చాలా సీన్లు ఉంటాడు, నాకు భయం వేస్తుంది రమ్మ. ఐ మీన్ ఈస్ సచ్ ఎ గుడ్ యాక్టర్. ఐ రియలీ లవ్డ్ హిస్ పర్ఫార్మెన్స్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ బ్రో. అలాగే అంటే అందరి కొత్త వాళ్ళని నమ్మి ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళిన ప్రొడ్యూసర్ జోకి, రాజశేఖర్ గారికి, మిగతా ప్రొడ్యూసర్లందరికీ ఐ మీన్ కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఆల్ గుడ్ లక్. ఇలాంటి మంచి సిరీస్ రావాలి మన తెలుగు ఇండస్ట్రీ ఆల్ ఓవర్ ఇండియానే కాదు పాన్ వరల్డ్ మనం అట్లా వింగ్ స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళాలి. థ్యాంక్ యూ. ఏం మాట్లాడాలో కూడా తెలియదు. బట్ యా, కోబలి కోసం వై లైక్ స్లాగ్డ్ ఎనీథింగ్. చాలా కష్టపడ్డాం టీం అంతా. పేరున అందరి పేర్లు తీయాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఫైనలీ వీ మేడ్ ఇట్ త్రూ. రేవంత్, ఎవ్రీవన్ సపోర్టెడ్ అండ్ ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్. థ్యాంక్ యూ సో మచ్. చివరి ఎందులోకి వెళ్తుంది ఏంటి అనేది ఎవరు గెస్ చేయలేరు. బట్ ఏంటంటే మేము ప్రాజెక్ట్ చేసిన తర్వాత హాట్స్టార్లు చూసి చాలా బాగుంది, మంచి రీచ్ వస్తుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. దానికి తగ్గట్టుగానే చాలా అన్ని లాంగ్వేజెస్లో ట్రెండింగ్లో ఉంది ఫస్ట్ ఒక 2 వీక్స్ వరకు. దానికి ఏంటంటే ఫస్ట్ మన తెలుగు ఇండస్ట్రీలో చాలామందికి ఒక టాక్ ఏంటంటే పెద్ద వాళ్ళు ఉంటే సినిమాలు తీసుకుంటారు, పెద్ద యాక్టర్స్ ఉండి పెద్ద క్రూ ఉంటే తీసుకుంటారు అని నమ్ముతూ ఉంటారు. బట్ ఏంటంటే కంటెంట్ ఈజ్ ద కింగ్. ఓన్లీ కంటెంట్ బాగుంటే వాళ్ళే ఎత్తుకుంటూ మన దగ్గరికి వస్తారు. ఇదైతే ట్రూ. మేము ఈ ప్రాజెక్ట్ ద్వారా అందరికీ తెలియజెప్పాలనుకున్నాము. అదేవిధంగానే పెట్టినంత మాత్రాన అన్నీ హిట్ అవుతాయి అనుకోవడానికి కూడా లేదు. ఒక్కొక్కడి ఐడియాలజీ ఒక్కొక్కరిది ఒక విధంగా ఉంటుంది. బట్ దీనికి ఏంటంటే ఎస్పెషల్లీ బాగా కష్టపడింది ఈ డైరెక్టర్. ఫస్ట్ నుంచి చివరి వరకు అందరూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తూ ఉంటారు, కొంతమంది మధ్యలో ఆపేస్తారు, కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి. యంగ్స్టర్స్ కొన్ని వదిలేసి వెళ్తూ ఉంటారు, గివప్ ఇస్తారనమాట. మేము ఫస్ట్ నుంచి మేము అంతా నాతో రేవంత్ ట్రావెల్ అయ్యేటప్పుడు గివప్ ఎప్పుడూ ఇవ్వద్దు, చాలా కష్టాలు వస్తూ ఉంటాయి. దీనికైతే చాలా కష్టాలు, పురిటి నొప్పులు అంటారు సరే, దానికి మించి పెద్ద కష్టాలు. ఎలా అంటే ఒక టీం ఉంటేనే రేవంత్ ఫస్ట్ నుంచి మాతో చెప్పేది ఏంటంటే, అన్న ఇండస్ట్రీలో చాలామంది సక్సెస్ అయ్యారన్న, ఒక టీం సక్సెస్ అయిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఒక డైరెక్టర్గా నేను సక్సెస్ అయినా, ఒక డైరెక్టర్ వెళ్ళినా డైరెక్టర్ భుజాల మీద డైరెక్టర్తో పాటు అందరూ టీం ఉండాలన్నమాట. అలానే ఫుల్ సక్సెస్ అయ్యి దీన్ని సక్సెస్ మీన్స్ ఆడియన్స్ చూడాలి, అలానే దాంతోపాటు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది తీసుకుని రావాలి. అందుకని దీనికి హై అండ్ టెక్నికల్ వాల్యూస్ అండి. దీనికి ఎవరు అంటే ఇది ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడే రేవంత్ ఎలా ఆలోచించాడు డైరెక్టరు, ఇది హెచ్డిఆర్లో తీయాలి. ఎందుకు హెచ్డిఆర్, నార్మల్గా తీసుకుంటే సరిపోద్ది కదా, అలా అనుకోకుండా హై క్వాలిటీ స్టాండర్డ్స్, ఎలా నెట్ఫ్లిక్స్ స్టాండర్డ్స్, హాట్స్టార్ స్టాండర్డ్స్ ఆ నామ్స్లోనే తీయాలి. మనం దీనికి డబ్బింగ్ చెప్పించేటప్పుడే 2 మైక్స్లో చెప్పించాలి. ఒక వైడ్ మైక్, క్లోజ్ మైక్ ఇట్లా తీసుకోవాలి. సౌండ్ డిజైనింగ్ ఎలా చేయాలి, దీనికి కంప్లీట్గా ఒక కొత్త ఒక లైన్. మీరు మమ్మల్ని అందరినీ సర్ప్రైజ్ చేస్తారు. మీరు ఇలా జలక్లు ఇస్తే ఎలాగా? మీకు ఎలా అనిపించింది ఈ కథ మీరు ఫస్ట్ టైం వినగానే? యాక్చువల్లీ కోబలి నాకు జలక్ ఇచ్చింది. సో అందుకని మీరు మా అందరికీ ఇద్దామని ఫిక్స్ అయిపోయారు. నేను ఇచ్చింది కదా, అది కోబలి ఇచ్చింది జలకే అందరికీ. అసలు ఇప్పుడు దాకా అంత సెటిల్ క్యారెక్టర్స్లో చేసిన మిమ్మల్ని ఒక్కసారిగా ఇలా చూస్తే అసలు మాటలు లేవు. అంత బాగుంది మీ యాక్టింగ్ అందులో. మీరు అన్ని మంచి మాటలు చెప్తుంటే నాకు మాటలు లేవు సీరియస్గా. సో మీకు అసలు స్టోరీ చెప్పంగానే వాట్ వాజ్ యువర్ ఫస్ట్ థాట్? బ్రో మీరు నా దగ్గరికి వచ్చారు ఈ కథకి అని ఏమన్నా అనిపించిందా, లేదా దిస్ ఈస్ వాట్ ద స్టోరీ ఐ వాంట్ టు డూ అని అనిపించిందా? నిజంగా అయితే నాకు దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు డూ అనిపించింది. కాకపోతే ఇది అవుతుందా లేదా అనే నమ్మకం లేకుండే. కాకపోతే ఇలాంటిది నాకు పర్టికులర్గా ఎప్పుడు అనిపించేది ఏంటి అంటే, అన్నదమ్ములు ముగ్గురు ఉంటే యూజువల్గా మనం ఇటు వెంకటేష్ గారిని కానీ, రాజశేఖర్ గారిని కానీ, చిరంజీవి గారిని కానీ ఆ క్యారెక్టర్ మొత్తం కుటుంబాన్ని భుజాలను మోసే క్యారెక్టర్ ఉంటుంది కదా, అలాంటి క్యారెక్టర్ చేయాలి అనే ఒక కోరిక ఉంటూ ఉండేది. అది నిజంగా ఈ కోబలి సిరీస్ ద్వారా అయ్యింది. ఇక నుంచి మీకు మంచి నెగిటివ్ షేడ్స్, గ్రే క్యారెక్టర్స్ రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ రాకీ గారు, లైక్ ఓన్ మదర్ టంగ్ తెలుగు అయితే కాదు కదా? కాదు, అంటే మా డాడ్ ఈజ్ ఫ్రమ్ హర్యానా, మా మమ్మీ వరంగల్ నుండి. ఓకే. సో డబ్బింగ్ అదే అంత బాగా కుదిరింది కాబట్టి అడుగుతున్నాను మీది లైక్ మదర్ టంగ్ తెలుగు అని. హౌ ఈస్ యువర్ రెస్పాన్స్ స్టోరీ ఫస్ట్ వినంగానే మీ క్యారెక్టరైజేషన్కి? వాట్ వాజ్? అంటే నాకు ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు నేను ఆ క్యారెక్టర్కి చాలా అటాచ్ అయిపోయాను అనమాట. చాలా బాగుంది, చాలా చేయొచ్చు,
అని ఐ వాజ్ లైక్ హ్యాపీ. సో ఆల్ ద వెరీ బెస్ట్. Thank you. వెంకట్ గారు ఇందాక మాటల్లో మాట మాట్లాడుతూ ఆన్ స్టేజ్ ఎక్కక ముందు నేను కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అని అన్నారు. మీరు నిజంగానే వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అండి? ఎందుకంటే నా క్యారెక్టర్ ఇప్పుడు దాకా రివీల్ అవ్వలేదు. అంటే అది ఎండ్లో వస్తుంది కదా, అందరికీ నేను దీన్ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నాను అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది కదా. సో ఇంకా జో అండ్ రాకీ నాకు ఫ్యామిలీ అయిపోయారు. సో నేను ప్రొడ్యూసర్ అని చెప్పేసి. యా, రవి గారు హాయ్ అండి. దిస్ ఈజ్ శరత్ ఫ్రమ్ తెలుగు అండి. అండ్ 2000లో మీరు హీరోగా ఎంట్రీ అయ్యి అండ్ ఇప్పుడు ఈ 25 years ఆఫ్ జర్నీ, 24 ఐ థింక్, ఇలా చేసుకుంటూ వస్తూ ఇప్పుడు మళ్ళీ మీ మెయిన్ పోస్టర్గా ఇలా పడి ఈ స్టోరీ ఇదంతా ఎలా అనిపిస్తుంది, అప్రిసియేషన్ ఇదంతా? ఒకటే ఇందాక నేను చెప్పినట్టు మనం నమ్మకం కోల్పోకుండా ప్రయాణం అనేది కొనసాగిస్తుంటే ఎప్పుడో ఒక చోట నీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చే గమ్యం దొరుకుతుంది. సో అంటే జర్నీ అనేది, సక్సెస్ అనేది జర్నీ అని మనం వింటూ ఉంటాం కదా, అలాగా ఇలాంటి జర్నీలో నాకు ఇది ఒక సక్సెస్ అని నేను ఫీల్ అవుతున్నాను. అండ్ చాలామంది ఈ మధ్య ఆర్టిస్టులు ఇంటర్వ్యూస్లో వాళ్ళు అంటే ఒక పాన్ ఇండియా సినిమాకి వెళ్దామా డేట్స్ ప్రాబ్లం అయిపోతుంది, చిన్న సినిమా చేద్దామా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియట్లేదు, ఇలా ఒక థింకింగ్ ఎక్కువ స్టార్ట్ అయింది కదా. సో మీ ఐడియా అంటే ఇప్పుడు ఇది చేసేటప్పుడు కానీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ ఫిలిమ్స్ మీకు ఎలాంటి రోల్స్ మీరు ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నారు? ప్రాసెస్ ఆఫ్ జర్నీలో అంటే నిజంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏది దొరికినా చేస్తే చాలు అనే ఒక సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అందులో సెలెక్ట్ చేసుకొని కొంతన్నా సరే కథని ఒక వేరే రేంజ్లోకి లేకపోతే వేరే టర్న్కి తీసుకొనేటట్టు క్యారెక్టర్ ఉంటే చాలు అనే టట్టు ఆలోచించే ఈ ప్రయాణం సాగించాను అనమాట. బట్ కోబలి నాకు కావాల్సిన ఎలివేషన్ కానీ లేకపోతే ఆ స్క్రీన్ స్పేస్ కానీ ఇచ్చింది. సో అది. వెంకట్ గారు, యా, అంటే ఇది సడన్గా మీరు లాస్ట్లో ఈ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయ్యారు అని అన్నారు కదా, మీకు అంటే అంత ఎగ్జైటింగ్గా ఏమనిపించింది? అండ్ మిమ్మల్ని అడగగానే అంటే మీరు అంటే జనరల్లీ ఏంటంటే ఫుల్ లెంత్ మీరే ఉన్నా, మెయిన్ మీరే ఉన్నా చేసే, ఆల్రెడీ మీరు ఒక షూట్ చేస్తున్నారు ఇప్పుడు ఒక సినిమా కూడా, మీరు సడన్గా ఈ ప్రాజెక్ట్లోకి రావడానికి మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిన పాయింట్ ఏదైనా? ఈ ముగ్గురు, ఈ డైరెక్టర్ రేవంత్, ప్రొడ్యూసర్ జో అండ్ రమణ, వీళ్ళిద్దరూ నా దగ్గరికి వచ్చారు. ఇట్లా చేస్తున్నాం, ఈ సిరీస్లో మీరు ఎండ్లో వస్తారు అండ్ సీజన్ 2లో ఆ కథ వేరే, సో ఎండ్లో మరి నేనెందుకు అని అంటే వీ నీడ్, అంటే ఆల్మోస్ట్ అందరూ దీంట్లో కొత్త యాక్టర్స్ ఉన్నారు. సో ఎండ్లో ఒక క్లిఫ్ హ్యాంగర్ లాగా దే నీడెడ్ సంబడి. అండ్ నాకు ఎప్పుడైనా ఐ వాంట్ టు ఎంకరేజ్ న్యూ ఫిల్మ్ మేకర్స్. అండ్ రేవంత్ నాకు కొన్ని రషెస్ చూపించాడు. సో ఐ వాజ్ లైక్ మంచి టెక్నీషియన్ అండ్ ఐ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఇమీడియట్లీ ఐ సెడ్ ఎస్. రవి గారు హాయ్ అండి. సెకండ్ థ్యాంక్స్ వెంకట్. నిజంగానే నేను షూటింగ్లో వెంకట్ గారిని చూసిన వెంటనే నేను ఇందాక జలక్ అనేది నాకు జలక్ వచ్చింది. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్, థ్యాంక్ యూ సో మచ్. సారీ. దిస్ ఇస్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm అండి. సో మిమ్మల్ని మేము ఎప్పటి నుంచో చూస్తున్నాం, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, స్కూల్లో మీరు స్కూల్లో చదువుకుంటున్నప్పటి నుంచి. రియల్లీ నిజంగా మీరు జై చిరంజీవిలో చేసినప్పుడు నేను చాలా చిన్నపిల్లలు, జోక్స్ ఏ పార్ట్. కానీ ఇప్పుడు వరకు మీరు చేసిన క్యారెక్టర్స్ వేరు, ఇప్పుడు మీకు ఇచ్చిన ఎలివేషన్ కానీ మీ క్యారెక్టరైజేషన్ కానీ చాలా డిఫరెంట్ అనమాట, చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ చిన్న ఎక్స్ప్రెషన్ అయినా ఇట్లే మార్చే అంత అంటే అంత యాక్టింగ్ మీరు చేయగలుగుతారు. సో ఇందులో వచ్చిన క్యారెక్టర్కి రియల్లీ అప్రిషియేట్ అండి. మిమ్మల్ని క్వశ్చన్ చేసే అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు. సో నైస్ యాక్టింగ్. అండ్ రేవంత్ గారు, థ్యాంక్ యూ. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకట్ గారు కానీ రవి గారు కానీ ఫస్ట్ నుంచి ఏవైతే క్యారెక్టర్స్ చేశారో వాటన్నిటిని కూడా కాక ఇప్పుడు వాళ్ళు చేసిన క్యారెక్టర్స్ని చాలా మంచిగా చూస్ చేసి మరి వాళ్ళకి ఇచ్చారు. సో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి అని ఎవరిది ఒపీనియన్? అది ఆ ఒపీనియన్ డెఫినెట్గా ప్రొడ్యూసర్స్ నుంచి వచ్చింది. బట్ నాకేమనిపించిందంటే ఐ ఫెల్ట్ అంటే వెబ్ సిరీస్ అంటే కొత్తగా ఏముందని చూసి ఆడియన్స్కి ఐ వాంటెడ్ టు గివ్ దట్ సర్ప్రైజ్. సో ఆ ఫ్యాక్టర్లో ఐ వాంట్ వాళ్ళు చేసిన రోల్స్ కాకుండా ఒక డిఫరెంట్ అప్రోచ్ ఇస్తే ఆడియన్స్కి నచ్చుద్దని అనిపించింది. సో దట్ వాస్ ద. అండ్ ఇంకోటి ఏంటంటే దే ఆర్ ఆల్సో గుడ్ యాక్టర్స్, దట్ ఇస్
మెయిన్ రీజన్. నిజంగా వాళ్ళు గుడ్ యాక్టర్స్ కాబట్టి వాళ్ళ క్యారెక్టర్స్ కూడా అలా ఉంటాయి. యా క్యారెక్టర్స్ కానీ ఆర్టిస్టులను కానీ చాలా మంచిగా సెలెక్ట్ చేసుకున్నారు. శ్యామల గారు కావచ్చు, రవి గారు, వెంకట్ గారు, రాకీ గారు, ఈవెన్ రైట్. ప్రతి పాత్రకి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చారు. అలాంటిది డైలాగ్స్ కానీ యా డైలాగ్స్ కానీ కొంచెం అందులో ఉన్న వైలెన్స్ కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దాన్ని అలాగే సీజన్ 2లో కూడా కంటిన్యూ చేస్తారా? డైలాగ్స్ అంటే మీ ఉద్దేశంలో బూతులా? ఉన్నాయి కదా. ఉన్నాయి లేదని అనట్లేదు. లేదు సి ఐ వాంటెడ్ టు అడ్రస్ దిస్. సి ఐ మీన్ నాకు అంటే బేసిక్లీ ఐ డోంట్ నో వెదర్ బికాస్ వెస్టర్న్ 18+ చూసే విధంగా ఉంది కదా. యా ఇట్ వాజ్ మేడ్ ఫర్ 18+. సి మర్డర్స్ చూస్తున్నారంటేనే ఐ డోంట్ చాలా వాంట్ బోల్డ్ కిడ్స్ గా టు కూడా వాచ్ దిస్. అనిపిస్తుంది. యా ఐ డోంట్ వాంట్ కిడ్స్ టు వాచ్ దిస్ ఫస్ట్ థింగ్. ఎందుకంటే అంత వైలెన్స్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఏదో వీ హ్యావ్ వెబ్ సిరీస్ కదా, ఓటీటీ కదా, వీ హ్యావ్ లిబర్టీ అన్నట్టు బూతులు పెట్టలేదు. ఇఫ్ యూ అబ్జర్వ్ ఫ్యామిలీ దగ్గర యూ వోంట్ హియర్ ఆల్ దోస్ కస్ వర్డ్స్ ఆర్ ఎనీథింగ్. ఓన్లీ ఒక మర్డరర్ ఎలా ఉంటాడు, అతని క్యారెక్టరేషన్ ఎలా ఉంటుంది, అతని బిహేవియర్ ఎలా ఉంటుంది, చాలా రియలిస్టిక్గా చూపించాలనేది ఐడియా. అంతే తప్ప దాంట్లో అవి అదే పనిగా కస్ వర్డ్స్ పెట్టి పుష్ చేయాలనేది ఐడియా కాదు. ఇంకోటి ఏంటంటే మీరు అబ్జర్వ్ చేసే డైలాగ్స్ కూడా ఎక్కడే కానీ ఓవర్ ద బోర్డ్ వెళ్ళి భారీ డైలాగ్స్ చెప్పలేదు. ఎందుకంటే వీ వాంట్ దీస్ క్యారెక్టర్స్ టు బిహేవ్ లైక్ ఏ నార్మల్ హౌ ఐ మీన్ ఎగ్జాజరేషన్ క్రియేట్ చేయాలనుకోలేదు, న్యాచురల్గా చెప్పాలనేది ఐడియా. సో దట్ ఈస్ ద రీజన్. ఐ థింక్ సీజన్ 2లో డెఫినెట్గా అలాగే ఉంటుంది. ఐ డోంట్ థింక్ సో వీ విల్ చేంజ్ దట్ క్యారెక్టరైజేషన్స్, ఆ బిహేవియర్స్, ఆ బూతులు తగ్గించడం. ఐ డోంట్ థింక్ సో. దట్ ఈస్ నాట్ పాసిబుల్. యా రాజశేఖర్ గారు. బట్ దీంతో ఒక గుర్తింపు వచ్చింది. దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే నేను ఏ క్యారెక్టర్ని కూడా చిన్నది అనుకోను. నాకు ఫస్ట్ టైం నా లైఫ్లో యాక్టింగ్ నేను చిరంజీవి గారితో ఫస్ట్ మూవీ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు అడగొచ్చు విలన్గానే ఎందుకు అని. అయితే ఆ మూవీలో నేను చిరంజీవి గారితో స్క్రీన్ షేర్ చేయడం, ఆయనతో ఆ స్పేస్ షేర్ చేయడం నాకు చాలా అంటే ఇట్స్ వెరీ ప్రౌడ్ఫుల్ థింగ్ టు మీ. అక్కడ నేను ఫిక్స్ అయిపోయా. ఫస్ట్ ఇది అంటే విలన్గా ఉన్నాను, అదే క్యారెక్టర్ చేద్దాము, దాంట్లో ఒక బాగుంటుంది. బాంబే అక్కడిక్కడ కాదు, ఇక్కడ మన తెలుగు రాష్ట్రంలో కూడా యూ గాట్ గుడ్ విలన్స్ అని ఐ జస్ట్ వాంట్ టు కన్వే దట్ టు మై పీపుల్ అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దిస్ క్యారెక్టర్. ఓకే సార్. వెంకట్ గారు, వన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్ అన్న, ఓజీ అప్డేట్ ఏమన్నా? ఓజీ అప్డేట్ డివివి మూవీస్ దానే గారు ఇవ్వాలి. అంటే బేసిక్లీ కళ్యాణ్ అన్న డేట్స్ కోసం వెయిటింగ్, మిగతా అంతా వర్క్ అయిపోయింది నాకు తెలిసి. సో కళ్యాణ్ అన్న డేట్స్ కోసం వెయిటింగ్, ఈగర్లీ వెయిటింగ్. రేవంత్ ఇవ్వడానికి మీరు ఫస్ట్ ఎంచుకున్న పాయింట్ ఏంటి? అసలు ఎక్కడ రేజ్ అయింది అసలు ఈ సబ్జెక్ట్ చేయాలని మీకు? సార్ యాక్చువల్లీ అది రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను ప్రమోషనల్ యాక్టివిటీలో. ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ డైరెక్టర్ బాలా గారు. ఆయనది ఒక ఫిలిం ఉంటుంది, వాడు వీడు అనే ఫిలిం, తమిళ్లో అవన్ ఈవెన్. ఆ ఫిలిం వెన్ ఐ వాజ్ ఇన్ మై ఇంజనీరింగ్ ఐ వాచ్డ్ ఇట్. ఆ సినిమా చూసినప్పుడు నాకు చాలా ఇంపాక్ట్ ఉండే. అంటే ఆల్మోస్ట్ ఒక 1 hour రెయిన్లో బైక్ తోలుతూ ఐ వాజ్ జస్ట్ ఆ క్లైమాక్స్ని గుర్తు చేసుకుని అలా ఉండిపోయాను అనమాట. సో అట్ దట్ మూమెంట్ ఐ ఫెల్ట్, అరే అసలు అంత ఇంపాక్ట్ నాకు క్రియేట్ చేశారు ఆ డైరెక్టర్. ఐ థింక్ ఇట్లాంటి ఇంపాక్ట్ ఉండాలంటే మేబీ ఇలాంటి జానరా ఒకటి చూస్ చేసుకొని చేయాలనేది మెయిన్ థాట్. ఐ థింక్ వీ డిడ్ ఇన్ అవర్ బెస్ట్ కెపాసిటీ. ప్రకాష్ గారు నమస్తే అండి. సార్, నమస్తే. సో చాలా కాలం తర్వాత మిమ్మల్ని ప్రశ్నించే అవకాశం వచ్చింది మాకు. సో కంగ్రాచులేషన్స్. నా అదృష్టం. అదే మాకు. సో 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 ఇప్పుడున్న ఈ సిరీస్లో సీనియర్ మోస్ట్ మీరే, సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ మీరు ఈ సిరీస్లో, రైట్. సో ఈ క్యారెక్టర్తో చేస్తున్నప్పుడు ఎవరెవరి కాంబినేషను ఎలా వచ్చింది అనుకున్నారు? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సాటిస్ఫాక్షన్ అయినారా? అంటే మేము చేసిన ఫ్యామిలీ సీన్స్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు ఎడిట్లో పోయినాయి అనమాట. అయితే కాంబినేషన్స్లో ఎక్కువ చేసింది, ఎక్కువ నాకు ఫైట్స్ చేసే అవకాశం వచ్చింది. కాంబినేషన్లో తమ్ముడితోటి రాము క్యారెక్టర్ ఏదైతే ఉందో తన కాంబినేషన్ మంచి సీన్స్ పడినాయి. ఆ సీన్స్లో ఆ వేరియేషన్స్ ఒక క్యారెక్టర్కి ఇంకో క్యారెక్టర్కి ఏదైతే వేరియేషన్ ఉంటుందో ఆ వేరియేషన్ ప్రజెంట్ చేసేటట్టు ఆ సీన్స్ ఉండడంతో రాము క్యారెక్టర్కి శ్రీను క్యారెక్టర్కి ఏంటి తేడా అనే వ్యత్యాసం చూపించడానికి ఛాన్స్ వచ్చిందనమాట. సో అదొకటి. తర్వాత ఎక్కువ చేసింది నేను డైలాగ్స్ కానీ సీన్స్ కన్నా ఫైట్స్ ఎక్కువ చేసే అవకాశం వచ్చింది. సో
పెద్ద సినిమాల్లో చేసేటప్పుడు హీరో ఫోర్గ్రౌండ్లో కొడతా ఉంటే వెనక ఫ్రెండ్స్గా మేము బ్యాక్గ్రౌండ్లో కొడతా ఉండేవాళ్ళం. అలాగే మేము ఫోర్గ్రౌండ్లోకి వచ్చామంటే విలన్స్ తోటో లేకపోతే విలన్ హెచ్మెన్స్ తోటో దెబ్బలు తినేవాళ్ళం. సో అలాంటిది ఫోర్గ్రౌండ్కి వచ్చి దెబ్బలు కొట్టే అవకాశం కోబలి ద్వారా వచ్చింది. సో సో ఆ రకంగా ఆ సాటిస్ఫాక్షన్ ఉందన్నమాట. థ్యాంక్ యూ. వెంకట్ గారు, సో మీరు కూడా ఒక సీనియర్ ఆర్టిస్ట్, ఎన్నో చూశారు సినిమాలు, ఇంతమంది డైరెక్టర్ని చూశారు, వాళ్ళ టేకింగ్ చూశారు. సో రేవంత్ గారి టేకింగ్ విషయంలో మీకు పర్సనల్గా అనిపించింది ఏంటి ఆయన? నేను నిన్న రాత్రి విడుదల 2 సినిమా చూశాను. ఆ సినిమా చూసి కోబలి చూస్తే అంటే ఆ మేకింగ్ కానీ టేకింగ్ కానీ, విడుదల డైరెక్టర్ తెలియదు, తమిళ డైరెక్టర్, అంటే అంత బాగా తీశాడు రేవంత్. సో డెఫినెట్లీ, అండ్ నన్ను ఒప్పించింది కూడా అతను రష్ చూపించి ఒప్పించాడు. అతను తీసినప్పుడు వరకు షూట్ చేసి, ఎందుకంటే నాది లాస్ట్లో వచ్చింది కాబట్టి ఐ వాజ్ రియలీ ఇంప్రెస్డ్ విత్ హిస్ వర్క్. అండ్ అలాగే ఫైనల్ అవుట్పుట్ ఒక డైరెక్టర్కి 24 క్రాఫ్ట్స్ మీద అవగాహన ఉందా లేదా అనేది ఫైనల్ అవుట్పుట్లో తెలిసిద్ది. అది డబ్బింగ్ కానివ్వండి, సౌండ్ డిజైనింగ్ కానివ్వండి, ఆర్ఆర్ కానివ్వండి, ఎఫెక్ట్స్ కానివ్వండి, అవన్నీ చూసిన తర్వాత చాలా పర్ఫెక్ట్గా చేశాడు అనిపించింది. సో ఐఎమ్ వెరీ పాజిటివ్ దట్ ఫ్యూచర్లో రేవంత్ ఈజ్ వన్ ఆఫ్ ది నేమ్స్ టు రిమెంబర్. మన తెలుగు ఇండస్ట్రీలో మంచి డైరెక్టర్ అవుతాడు. బెస్ట్ కామెంట్స్. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.